రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతుంది. అధ్యక్షుడిని దాదాపు రేపు ప్రకటించే అవకాశం ఉంది. అనూహ్యంగా ఆచారి రేసులోకి దూసుకొచ్చారు. గతంలో బీసీ కమిషన్ జాతీయ సభ్యుడిగా పనిచేశారు. బీజేపీ బీసీ ఫేస్గా గుర్తింపు పొందారు. ఇక మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతగా అందరికీ సుపరిచితుడు. ఇక పార్టీకి విధేయుడిగా ఉంటూ ఢిల్లీ పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయి. రేసులో ప్రముఖంగా ఈటెల, బండి సంజయ్, ఎన్ రామచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజిరెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతుంది. అధ్యక్షుడిని దాదాపు రేపు ప్రకటించే అవకాశం అయితే తెలుస్తుంది. అనూహ్యంగా ఆచారి రేసులోకి దూసుకొచ్చారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజిరెడ్డి? నేడు రేపు ఈ యొక్క అధ్యక్ష పదవిని ప్రకటించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే డైలీ సీరియల్ లాగా ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరికి వస్తుంది అనేది కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఒక పులి స్టాప్ పడ్డట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి నేతకే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనేది కూడా జాతీయ నాయకత్వం ఆలోచన కనబడుతుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ మొదటి నుంచి తెర మీదకి ఉన్నారు. ఈటల రాజేందర్ పేరు కూడా మొదటి నుంచి పరిశీలన ఉన్నది. అయితే పాత నేతలంతా కూడా కొత్త నేతలకు ఎవరికి కూడా అధ్యక్ష పదవి ఇవ్వద్దు, మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇప్పటికే బీసీ కమ్యూనిటీ నుంచి చూసుకున్నట్టయితే రేస్ లో ఈటల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్ మొదటి నుంచి ఈ రెండు పేర్లు వినబడుతున్నాయి. ఇద్దరి మధ్యలో ఎవరికొకరికి అధ్యక్ష పదవి వస్తుందని అందరూ ఆలోచన చేశారు. అదేవిధంగా అందరికి కూడా ఇద్దరిట్లో ఏదో ఒక పేరు అధ్యక్ష పదవి ఖరారు కాబోతుందని అనుకున్నారు. కానీ తీరా అనూహ్యంగా కొత్త పేరు ఇప్పుడు ప్రస్తుతం ఆచారి పేరు తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఆచారి మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. బీజేపీ పార్టీకి వీర విధేయుడు, జాతీయ నాయకత్వానికి లాయలిస్ట్ గా ఉన్నాడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏబీపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం గల వ్యక్తి. అంతేకాకుండా ఇప్పటికే 6 సార్లు అసెంబ్లీకి పోటీ చేశారు. స్వల్ప ఓట్లతో 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికల్లో కూడా ఓటమి చవి చూశాడు. అయితే పార్టీకి లాయలిస్టు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అనూహ్యంగా ఆచార్యని తెర మీదకి పేరు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే బీసీ కమ్యూనిటీ నుంచే అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి, అధ్యక్షుడి పదవి ఇవ్వాలనేది కూడా జాతీయ నాయకత్వం ఆలోచన కనబడుతుంది. అందులో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆచారి పేరును ప్రధానంగా తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఆచారి రూరల్ ఏరియాలో కూడా, అంటే ఇప్పటికే హైదరాబాద్ బేస్డ్ గా అధ్యక్ష పదవి ఇస్తే పెద్దగా గ్రామీణ ప్రాంతాల్లో ఊపు రాదు కాబట్టి ఇక రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వారికే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని కూడా జాతీయ నాయకత్వం వ్యూహంగా కనబడుతుంది. అందులో భాగంగానే ఆచార్యని తెర మీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఆచార్య పేరు దాదాపు ఖరారు అయిపోతున్నట్లు కూడా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కూడా రేస్ లో ఓవైపు ఈటల రాజేందర్ ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు, అదే విధంగా రామచంద్రరావు ఉన్నారు. అంటే ఈ 3 పేర్లతో పాటుగా ఆచారి పేరు ఉంది. కానీ ప్రధానంగా ఆచారి పేరు తెర మీదకి వచ్చింది. అంటే దీనికి గల కారణాలు ఏంటి అంటే రూరల్ బేస్డ్ గా ఉన్నటువంటి వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వాలి. మహబూబ్ నగర్ బెల్ట్ లో కూడా బీజేపీ స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి, అదే విధంగా పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆచారి ఉన్నాడు, పార్టీకి లాయలిస్ట్ గా ఉన్నాడు, అదే విధంగా వీర విధేయుడుగా బీజేపీలో కొనసాగుతున్నాడు కాబట్టి బీజేపీ పార్టీలో ఈయనకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పూర్తి స్థాయిలో మొత్తం అన్ని జిల్లాల్లో పరిచయాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే సుదీర్ఘకాలం బీజేపీలో పనిచేసినట్టు అనుభవం ఉంది. బీసీ కమిషన్ జాతీయ సభ్యుడిగా కూడా గతంలో పనిచేశారు. అంతేకాకుండా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా పనిచేశారు. ఇతనికి అన్ని జిల్లాలతో సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా మండల్ లెవెల్ నుంచి నాయకులను కూడా గుర్తుపట్టే స్వభావం ఆచార్యలో ఉంది. ఆచార్యకి ఇస్తే బాగుంటుంది అనేది కూడా పాత బీజేపీ నేతలు అతనికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా జాతీయ నాయకత్వం పైన ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో కొత్త పాత నేతల మధ్య అనూహ్యంగా ఆచార్య తెర మీదకి వచ్చాడు. బీసీ ఫేస్ కే ఈ యొక్క రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బీజేపీ యోజన కనబడుతుంది కాబట్టి ప్రధానంగా బీసీ ఫేస్ నుంచి ప్రస్తుతం ఈటల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్ ఈ పేర్లు బలంగా వినిపించిన ఈ రెండింటి పేర్లను మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు అనూహ్యంగా ఆచార్య పేరు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఈటల రాజేందర్ పార్టీలో చేరి కొన్ని సంవత్సరాలు అవుతుంది, పార్టీ సిద్ధాంతాలు పూర్తిగా తెలియవు కాబట్టి ఈటల రాజేందర్కి ఇస్తే ఇవ్వద్దు అనేది కూడా కొంతమంది సీనియర్ నేతలు పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలోనే అనూహ్యంగా ఇటు ఆచార్య పేరు తెర మీదకి వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకవైపు కేంద్ర మంత్రి బాధ్యతలు, మరోవైపు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇబ్బందికరంగా పరిగణిస్తారు కాబట్టి ఈ ఆచార్యని తెరమికి జాతీయ నాయకత్వం తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. రామచంద్రరావు పేరు కూడా పాత బీజేపీ సభ్యులలో ఆయన పేరు కూడా హైకమాండ్ దృష్టిలో ఉంది. కానీ హైదరాబాద్ బేస్డ్ వ్యక్తికి ఇస్తే హైదరాబాద్ రంగారెడ్డికి మాత్రమే పార్టీ పరిమితం అవుతుంది. గతంలో కూడా హైదరాబాద్ బేస్డ్ అధ్యక్ష బాధ్యత అప్పచెప్తే వ్యక్తులకు అప్పుడు కూడా హైదరాబాద్ రంగారెడ్డికి మాత్రమే పార్టీ విస్తరించింది, జిల్లాల్లో విస్తరించలేదు. కాబట్టి గ్రామీణ నేపథ్యం ఉండి జిల్లాలో ఉన్న వారికే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనేది కూడా ఒక పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అనూహ్యంగా ఇప్పుడు ఆచార్య పేరు తెర మీదకి వచ్చింది. అయితే అధికారిక ప్రకటన రేపో మాపో చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఎవరికి ఇస్తారు అనే మాత్రం ఇంకా కూడా ఉత్కంఠ ఉంది. అధికారికంగా వచ్చే వరకు కూడా ఎవరికి కన్ఫర్మ్ అయిందని చెప్పలేము. కానీ అనూహ్యంగా ఆచార్య మాత్రం తెర మీదకి వచ్చినట్లు తెలుస్తుంది. చక్రి, అయితే రాజిరెడ్డి, ఒకవేళ ఆచార్య పేరు రేపు ప్రకటిస్తే అధ్యక్షునిగా మిగతా ఆశాభావాల్ని ఏ విధంగా పార్టీ బుజ్జగించే అవకాశం ఉంది? ఏమైనా నిరసనలు వ్యక్తపరిచే అవకాశం ఉందా? అసలు పార్టీలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి రాజిరెడ్డి? అట్లాంటి జరిగే అవకాశాలు అయితే కనబడాయి. ఎందుకు జరిగే అవకాశాలు కనబడాయి అంటే ఆచార్య అనే వ్యక్తి మొదటి నుంచి బీజేపీ సిద్ధాంతాలను నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఉమ్మడి మహబూబ్ నగర్ చెందినటువంటి నాయకుడు. దాదాపు 6 సార్లు అసెంబ్లీకి పోటీ చేశారు. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ ఇలా ప్రతి విభాగంలో పనిచేస్తూ ఆ బీజేపీలో అంచెలంచెలుగా కీలక నేతగా ఎదిగాడు. గతంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాడు. అదే విధంగా బీసీ కమిషన్ జాతీయ మెంబర్ కూడా పనిచేశాడు. కాబట్టి అతనికి ఇస్తే ఎవరు వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కరడు గట్టిన బీజేపీ కార్యకర్త, కరడు గట్టిన బీజేపీ నాయకుడు కాబట్టి అతనికి ఇస్తే ఎవరు వ్యతిరేకత ఇచ్చే అవకాశాలు అయితే కనబడవు. ఎందుకంటే మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. బీజేపీలో కూడా మొదటి నుంచి ఉన్నటువంటి నేతలు ఒకటే కోరుకుంటున్నారు, మొదటి నుంచి పార్టీలో పనిచేసినటువంటి నేతలకే ఇవ్వాలనేది కూడా బీజేపీ సీనియర్ల నేతలు జాతీయ నాయకత్వానికి చెప్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి ఎవరు, అది కూడా బీసీ ఫేస్ నుంచే ఉండాలనేది కూడా జాతీయ నాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఆచార్య పేరును తెర మీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. పాత నేతలంతా, సీనియర్ నేతలంతా కూడా ఆచార్య పేరును తెర మీద తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆచార్యకి కనుక ఒకసారి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే పార్టీల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాదు. ఎందుకంటే అతను మొదటి నుంచి బీజేపీలో ఉన్నాడు కాబట్టి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి, అంతేకాకుండా బీజేపీలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పరిచయాలు ఉన్నాయి. మండల నాయకులను కూడా గుర్తుపడతాడు. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. ఇవన్నీ కూడా ఆచార్య కలిసొచ్చే అంశాలు. ఎస్పెషల్గా బీజేపీ జాతీయ నాయకత్వానికి లాయలిస్ట్ గా ఆచార్య ముద్రపడ్డాడు కాబట్టి ఆచార్య పేరును తెర మీద తీసుకొస్తే ఎవరు వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయని కూడా జాతీయ నాయకత్వం ఆలోచన కనబడుతుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.